విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కేశినేని నానిని ప్రజలు ఓన్ చేసుకుంటున్నారని కేశినేని హైమ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో హైమ పర్యటించారు. ఈ సందర్భంగా బిగ్ టీవీతో ఆమె ముచ్చటించారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో కేశినేని నాని, దేవుని అవినాష్ గెలవబోతున్నారని ఆమె జోస్యం చెప్పారు. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశానికి లేదని విమర్శించారు. అభివృద్ధి అంటే ఒక్క విజయవాడలోనే 1100 కోట్లతో అభివృద్ధి చేసి చూపించిన ఘనత కేశినేని నానికి దక్కుతుందని ఆమె చెప్పారు. నియోజకవర్గం ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు. డెఫినెట్గా నానిగారు చేసిన మంచి పనుల్ని ఎవరు మర్చిపోరు. ఇక్కడ ఈస్ట్ విషయంకి వస్తే దేవినేని అవినాష్ గారిని అయితే అందరూ చాలా బాగా ఓన్ చేసుకున్నారు. తప్పకుండా మనకే మంచి మెజారిటీ వచ్చి గెలుస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అభివృద్ధి మాత్రమే సాధ్యం అంటున్నారు టీడీపీ వాళ్ళు. మరి మీరేమంటారు? వాళ్ళు ఏం చేశారో చెప్పండి. గత 5 ఏళ్ళుగా ఇప్పుడు గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ గెలిచారు 5 ఏళ్ళ నుంచి. ఆయన హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉన్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అసలు ఇక్కడ ఇల్లు ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఆయన సీఎం అవుదాం అనుకుంటున్నారు. ఆయనకు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఎక్కడ? ఆయన అమరావతిని క్యాపిటల్ చేద్దాం అనుకుంటున్నారు. ఆయనకు అమరావతిలో కనీసం ఒక ఇల్లు ఉందా? ఆయన ఉండేది హైదరాబాద్లో కదా. ఆయనకి ఏంటండి ఇక్కడ సంబంధం? ఎలా గెలిపిద్దాం అనుకుంటున్నారు వాళ్ళని? నాకైతే అర్థం కావట్లేదు. నా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మేము చూస్తుంది కేశినేని నాని గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ ఇక్కడ స్థానికంగా ఉండి ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నారు. ప్రజాసేవ అంటే అంతకంటే ఏంటి? ఎలా గెలుస్తారు వాళ్ళు? పోనీ అభివృద్ధి అంటున్నారు. అమరావతి మీద వాళ్ళు ఖర్చు పెట్టిన ఒక 10,000 కోట్లు తప్ప ఎక్కడేం అభివృద్ధి చేశారు వాళ్ళు ఉన్నప్పుడు 14 to 19 నాకు తెలియట్లేదు. మేమిప్పుడు కేశినేని నాని గారిని చూస్తే విజయవాడలో మాత్రమే పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా, సింగపూర్లోనూ ఇంకేదో మాట్లాడకుండా ఉట్టి విజయవాడ మాత్రమే ఆయన చేయగలిగిన పని చేసి 11,000 crores వర్త్ ఆఫ్ పనులు చేశారు ఇక్కడ. అలా కంపేర్ చేసుకుంటే ఆయన అమరావతి గురించి బిల్డ్ చేసిన ప్యాకమేడ్లు ఓన్లీ 10,000 crores వాల్యూ. అది కూడా అన్ని టెంపరీ బిల్డింగ్స్. ఒక టెంపరీ సెక్రటేరియట్ మీద 900 crores ఖర్చు పెట్టడం ఎంతవరకు వాల్యూ ఎడిషన్ అండి? దానికోసం ఎవరు బెనిఫిట్ అవుతున్నారు?